నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం. ఆయన మన తోడుగా ఉంటే మన యొక్క జీవితాలు అవి మార అనుభవైన కూడా ప్రభు మధురముగా మార్చగలిగే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభు నామం మహిమపడతాం. చిన్న సంఘటన గుర్తు చేసుకొని మనము వాక్య భాగంలోనికి వెళ్ళిపోతున్నాం. అయితే ఒక వృద్ధురాలు రక్షింపబడినది. ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాలు ఉన్నాయి. తను దేవుని తెలుసుకున్నది. తన యొక్క మనసులో, తన హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను దేవుని పనిలో, దేవుని సేవలో ఎట్టి మాత్రము కూడా ఏ విధముగానైనా కూడా నేను మిస్ చేయకూడదు. హల్లెలూయా. నేను దేవుని సన్నిధానానికి దూరము కాకూడదు. ఇన్ని సంవత్సరాలు గతించిపోయాయి. ఆల్మోస్ట్ 40 సంవత్సరాల నుంచి నేను ప్రభుని తెలుసుకోలేదు. నాకు 50వ సంవత్సరంలో రక్షణ మారు మనసు నాకు కలిగింది. ఇక ఎన్నడూ కూడా నేను ప్రభుని విడిచిపెట్టకూడదు, ఏ సండే కూడా నేను మిస్ కావకూడదు అనేసి తను తీర్మానం తీసుకుందండి. హల్లెలూయా. తీర్మానం తీసుకుంది. దేవుని యొక్క సన్నిధానానికి వస్తుంది. ప్రతి సండే కూడా, ఏ సండే కూడా మిస్ కావట్లేదు. సంఘ పనిలో కావచ్చు, సేవకునికి సహకరించే విషయంలో కావచ్చు, ఎంత మాత్రము నెగ్లిజెన్సీ తన యొక్క జీవితంలో లేక అత్యాసక్తి కలుగుతున్నది. హల్లెలూయా. తన యొక్క ఆసక్తిని బట్టి పాస్టర్ గారు ఎంతగానో సంతోషపడుతున్నాడు, మరెంతగానో ఆనందపడుతున్నాడు. ఆమె పేరు మార్త. హల్లెలూయా. ఇక్కడ ఎవరు లేరు కదా మార్త అనే పేరు కలిగిన వ్యక్తులు. దేవుని స్తోత్రం. తన పేరు మార్త. ఈ పాస్టర్ గారు తనకున్న విశ్వాసం బట్టి, తాను చేస్తున్న ప్రార్థనను బట్టి, తాను పాడుతున్న పాటను బట్టి ఎంతగానో సంతోషపడతాడు. ఇంత వృద్ధురాలు అయినది, ముసలి వయసు ఉన్నది, నేను ఏం పాస్టర్ గా ఉన్నాను, నేను కూడా ఇట్లా ఆసక్తి నాలో కూడా కలగట్లేదు అనేసి మనిషిని ఆ విధమైన ప్రోత్సహించే విధముగా, బలపరిచే విధముగా, మోటివేషన్ చేసే విధముగా తన యొక్క విశ్వాస జీవితము కొనసాగించబడుతుంది. హల్లెలూయా. ఎంతగానో సంతోషపడతాను పాస్టర్. కానీ తనకి ఏమీ లేదంటే బాప్టిజం లేదు. చక్కగా ప్రార్థన చేస్తుంది, అద్భుతంగా 1 కిలోమీటర్ దూరం రాగద్భుతంగా పాడగలిగే స్వరం కలిగి ఉన్నది. కానీ తనకు బాప్టిజం లేదు. పాస్టర్ గారు పదే అమ్మ నీకు అన్ని చేస్తున్నావు బాగానే ఉంది, కానీ నీకు బాప్టిజం ఒక్కటి కొదవగా ఉందమ్మా, నీవు బాప్టిజం తీసుకోవాలని మాట్లాడితే, అయ్యారు పాస్టర్ గారు 1 సంవత్సరం తర్వాత తీసుకుంటా, నా కొడుకుకు పెళ్లి కావాల్సి ఉన్నది, పెళ్లి అయిపోయినాక నేను నెక్స్ట్ డేనేగా బాప్టిజం తీసుకుంటా అనేసి ఈ విధముగా వాయిదాల మీద వాయిదాలు చేస్తుంది, పోస్ట్ పోన్ చేస్తుంది. వారి కుమారునికి దేవుడు ప్రేమించి చక్కగా వివాహంలో జరిగింపు చేసిండు. మరలా పాస్టర్ గారు దేవుని యొక్క ఆత్మతో నింపబడి, మార్త నీవు బాప్టిజం తీసుకోలేదు, నీ కొడుకు పెళ్ళైతే బాప్టిజం తీసుకుంటానేసి నాతో మాట్లాడేవు కదా, తీసుకుంటావా అని మాట్లాడితే, తాను సరిసిన మాట కంటే నాకు కొడుకు పెళ్ళైంది కానీ వారికి సంతానం లేదు, సంతానం ఒక్కటి కలిగితే నేను బాప్టిజం తీసుకుంటా, ఇక ఏది ఏమైనా పర్లేదు అనేసి ఈ విధమైన తీర్మానము పాస్టర్ గారితో మాట్లాడుతుంది. దేవుడు కనికరించుంటూ ఒక 3 months 4 months లోపలే తనకు సంతానం కలిగింది. ఓ చక్కటి కుమారుడు జన్మించిందండి. హల్లెలూయా. ఎంతగానో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఎంత మనము చిన్నపిల్లలు ఎంత ముద్దాడుతామో అనేసి మనం చూస్తుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మన స్వయాన మన కొడుకు, మన కుమార్తె వారు ఎంత ఇబ్బందికరంగా ఉన్నను కూడా తల్లికి ఏనాడు కూడా చీదరింపు కలగదండి. హల్లెలూయా. కలుగుతుందా? ఇప్పుడు అట్టుంది, వాళ్ళ కుమార్తె చాలా భయంకరంగా ఉన్నది, చీముడు ముక్కుడు కలిగి తాను ముట్టుకోలేని పరిస్థితి కలిగి ఉన్నది. ఎవరు ముట్టుకోవట్లేదు, కానీ తల్లి మాత్రం ముట్టుకోకుండా ఉండదు. అది ఆ విధముగా ఎంతో ఆర్భాటంతో, ఎంతో గాబరంగా పెంచుతున్నది. ఆ విధముగా మళ్ళా పాస్టర్ గారు వచ్చిండు, అమ్మ నువ్వు బాప్టిజం తీసుకుంటే, పాస్టర్ గారు 10 రోజులు తీసుకుంటా, జస్ట్ ఒక 10 days టైం ఇవ్వండి నేను తీసుకుంటా అనేసి మాట్లాడిందండి. ఆ యొక్క 10 days లోపు తను ప్రభునందు మరణించింది. హల్లెలూయా. మరణము ఎవరికి ఎప్పుడు సంభవించునో ఎవరికి తెలియదు. నీవెంత ఆరోగ్యము కలిగి ఉన్నను, నీవెంత బాడీ బిల్డర్ అయినను, నీకు 6 packs ఉన్నను, 8 packs ఉన్నను, 12 packs ఉన్నను, ఎంత ఆరోగ్యము కలిగి ఉన్నను కూడా మరణము ఎప్పుడు సంభవించునో ఎవరికి తెలియదండి. హల్లెలూయా.
మాట్లాడుతూ ఇక్కడే కుప్పపోవచ్చు, ఇక్కడే పడిపోవచ్చు, ఇంకొక నిమిషం నేను బ్రతుకుతాను అనేసి నాకు నేను చెప్పుకోలేను, మీకు నన్ను చూసిన మీరు కూడా చెప్పలేదు. హల్లెలూయా. చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఈ యొక్క 10 రోజులు టైం ఇచ్చింది. ఆ యొక్క 10 రోజుల లోపు తను చనిపోయిందండి. చనిపోయింది. మనం చనిపోయాక చాలా చాలా రహస్యంతో కూడుకున్న విషయాలు జరగబడుతుంటాడు. ఇక్కడ లోకంలో తను చనిపోయింది. మనలో ఉన్న ఆత్మ అది దేవుడిచ్చిన ఆత్మ కనుక మరలా దేవుని యొక్క సన్నిధానానికి మాత్రమే వెళుతుంది. తను చనిపోయింది. దేవుడు వచ్చి తన యొక్క ఆత్మను తీసుకెళ్తుంది. దేవుడు ఒక పరలోక రాజ్యంలో తనను నిలబెట్టిండు. పేతురు గారు వచ్చారు. హల్లెలూయా. అక్కడ జీవ గ్రంథంలో తన పేరు చూస్తున్నాడు. ఆ యొక్క అట్టి అవకాశము, అట్టి కృపను ఆ పేతురు గారికి దేవుడు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మార్త అనే పేరును ఒక బుక్ ఓపెన్ చేసి, ఒక గ్రంథం ఓపెన్ చేసి తిప్పుతున్నాడు, చూస్తున్నాడు. ఎన్ని చూసినా కూడా తన పేరు అవపడతలేదు. తాను సేవిస్తున్న మాట కంటే, అయ్యగారు, పాస్టర్ గారు, నేను దేవుని సన్నిధిలో ఎంతో యథార్థమైన బ్రతికిన వ్యక్తిని, ప్రతి సండే నేను వెళ్ళిన వ్యక్తిని, ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉపవాసం ఉంటూ కన్నీరు కాల్చిన వ్యక్తిని, నా పేరు లేకపోవడం ఏంటి? నువ్వు మర్చిపోవాల్సిన నా పేరు రాసు. హల్లెలూయా. నీవే మర్చిపోవాల్సిన పేరు రాసునేసి పేతురు గారితో వాదన చేస్తుంది. అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ లో ఇట్లా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ సండేకు ఎన్ని సండేలు వచ్చింది, సంవత్సరంలో ఎన్ని సండేలు ఉంటే ఎన్ని సండేలు వచ్చింది, ఎన్ని ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నది, ఆ సేవకునికి ఎంత సహకారంగా ఉన్నది, ఎన్ని దశమ భాగాలు ఇచ్చింది, ఎంతసేపు కన్నీరు కాల్చింది, ఎన్ని అంశముల నిమిత్తమై ప్రార్థన చేసింది అనేసి ఇవన్నీ కూడా అక్కడ సబ్జెక్ట్ వారిగా ఉన్నాయండి. కానీ తనకు మాత్రము బాప్టిజం మాత్రం లేదు. కొంతమంది గ్రహిస్తున్నారు లేదు అని ప్రభు మనందరినీ చూస్తున్నాడు. నీవు ఏ సండే వస్తున్నావో ఆయన రిజిస్టర్ లో రైట్ మార్క్ వేస్తున్నాడు. నువ్వెంత గ్రహిస్తున్నావో, ఎంత గ్రహించలేని మనస్తత్వం కలిగి ఉన్నావో. కొంతమంది చాలా రకరకాల ఆలోచనలు కలిగి, రకరకాల తలంపు కలిగి ఉంటారు. ఈ సండే వేరే కదా, ఇంకొక 2 వారాల తర్వాత వెళ్తామనేసి ఆలోచన కలిగి ఉంటారండి. హల్లెలూయా. ప్రభు మనందరినీ చూస్తున్నాడు. ఆయనకు ఒక రిజిస్ట్రేషన్ ఉంది, ఆయనకు ఒక రిజిస్టర్ ఉంది. అందులో నువ్వు ఏ సండే వస్తున్నావు, నువ్వు ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుని కొరకై నువ్వు కన్నీరు కారుస్తున్నావు అనేసి ఇవన్నీ కూడా ప్రభు లెక్కిస్తుండండి. ఇవన్నీ కలిగి ఉన్నది కానీ తనకు బాప్టిజము లేదు. మీరు ఎంతమంది ఈ యొక్క సంవత్సరంలో హల్లెలూయా ఎన్ని ఆబ్సెంట్ ఉన్నాయో, ఎన్ని ప్రెజెంట్ ఉన్నాయో మీకు దేవునికి మాత్రమే తెలుసు. ఆమె హల్లెలూయా. ఆయన మాత్రం లెక్కిస్తున్నాడు అన్న సత్యం మనం ఎంత మాత్రం మర్చిపోకూడదండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కమని ప్రభు మాట్లాడుతున్నాడు. కొంతమంది అనుకోవచ్చు, ఇంత లక్షలాది, ఇంత కోట్లాది మందిలో ప్రభు నన్నే చూద్దంట, నన్ను చూపలేడు కావచ్చు అనేసి భ్రమపడుతున్నాడు కావచ్చు. ఆయన ఆకాశం పైన కూర్చున్నాడు. భూమి తనకు పాదపీఠముగా ఉన్నదండి. ఆకాశం మొదలుకొని భూమి వరకు ఆయన అంతటి ఎత్తులో ఉన్నాడు. ప్రతి ఒక్కరు అవపడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభు నామమున మహిమ. తను చనిపోయింది. పరలోక రాజ్యములేమో ఈ విధమైన చర్చలు జరుగుతుంది. దేవుని సన్నిధిలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు. ప్రభువా, నీకు తెలుసు కదా ప్రభువా, ఈ యొక్క భూలోకంలో నేను జీవించినంత కాలము ఎంత యథార్థత కలిగి, ఎంతసేపు కన్నీరు కాచున్నో, ఎన్ని అంశాలతో ప్రార్థన చేస్తున్నో, ఎంతమంది నీ వైపు తిరగబడాలి ప్రభు అనేసి ఎంతసేపు నీతో పెనుగులాడినో నీకు తెలుసు కదా ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అనేసి దేవుని అవకాశం అడుగుతుందండి. హల్లెలూయా. నీకు బాప్తిజం లేదు కనుక నీవు నరకములో వేయబడతావనేసి అది చూస్తుంది, నరకమును చూస్తుంది, పరలోక రాజ్యమును చూస్తుంది. తనకు నరకము చూసిన వెంటనే తనకు భయం కలుగుతుంది, భీతి కలుగుతుంది. ఎట్లయినా పర్లేదు ఈ యొక్క నరకము నుండి తప్పించబడాలనేసి ఎంతగానో ప్రయాసపడుతుంది. ప్రభుని ఒక కోరిక కోరుతుంది. ప్రభువా, నువ్వు ఏమనుకోవాలి ప్రభువా, ఎన్నో అవకాశాలు ఇచ్చావు నా జీవితంలో, నా బ్రతుకులో ఎన్నో మేలు చేసిన దేవుడు నీవు ప్రభువా. ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా, ఒక్క అవకాశం ఇస్తే నేను బాప్టిజం తీసుకున్నంత ప్రభువా, ఒకసారి నా యొక్క బాడీలోనికి నా యొక్క ఆత్మను పంపించు ప్రభు అనేసి దేవుని సన్నిధిలో కన్నీరు కాస్తుంది. బహుగా ఆనందిస్తుంది, బహుగా సంతోషిస్తుంది. ప్రభు నువ్వు కార్యం జరిగించు ప్రభు అనేసి తపన పడుతుంది.
హల్లెలూయా. దేవుడు తన యొక్క ఆత్మను ఆ యొక్క బాడీలను పంపడా? దేవుడు కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. ఆయన ప్రేమ స్వరూపుడు కనుక అవకాశం ఇచ్చిన ఒక గంట సేపు నీకు సమయం ఇస్తా, నువ్వు వెళ్ళి బాప్తిజం తీసుకొని అని మాట్లాడు దేవుడు. ఈ యొక్క ఆత్మ నేరుగా ఎక్కడైతే చనిపోయినదో ఆ యొక్క బాడీలోనికి ఎంటర్ అయిందండి. ఆడ పరలోక రాజ్యములలో చర్చ జరుగుతుంది, కింద భూలోకములేమో భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఇవందరూ కూడా వారి యొక్క బంధువులు, స్నేహితులు, చుట్టాలు వీరందరూ కూడా తన పైన పడి ఏడుస్తున్నారు. మార్తా మార్తా, నువ్వు ఎంత గొప్ప ప్రార్థన పరురాలవు, నీకు ఎందుకు సావచ్చుననేసి చాలా మంది తన పైన పడి ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తుందండి. హల్లెలూయా. అక్కడికి ఆ యొక్క సమాధిలో తీసుకెళ్ళిండు. ఇక పాతి పెడతామనేసి ఆ యొక్క గుంటలో పెట్టున్నారండి. ఒకసారి దేవుని ఆత్మ తనకు ఆ యొక్క బాధిపై వచ్చింది కనుక ఒకసారి లేచి నిలబడ్డది. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం వేస్తుంది. ఒక చనిపోయిన వ్యక్తి లేచి నిలబడ్డాడు. ఎంత భయం అవుతుందండి. ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవాలి. హల్లెలూయా. చనిపోయాడు, అందరూ ఏడుతారు, దుఃఖంతోని బాధతోని, లే అమ్మా లే అంటాడు, లేనా లే అంటాడు, ఎన్నో ప్రయాసపడతాను. నిజంగానే లేచిండు. ఏమైతుంది? అక్కడ ఏ ఒక్కరు కూడా లేరు. పరుగు ఎత్తున్నాడు. ఒక ఆయన సిమెంట్ కొత్త పడుతున్నాడు, మరొక ఆయన ఆ యొక్క సాగు వస్తున్నాడు. ఇవన్నీ కూడా అక్కడ ఇసురు బట్టి ఎవరికి వారు పరిగెత్తున్నాడు. వారు ఈ మాట్లాడదని ఎందుకు భయపడతారు? నేను నీతో జీవించిన వ్యక్తిని కాదా? నేను మీ యొక్క అమ్మని కాదా? కొడుకు దగ్గర అంటుంది, కొడుక నీవు కూడా పోతారా అంటే, లేదమ్మా నువ్వు దయ్యము, నువ్వు నా అమ్మవు కాదు, దయ్యాన్ని అనేసి కొడుకు నమ్మట్లేదండి. లోకమంతా ఎవరు నమ్మట్లేదు. మా అమ్మ స్వయంగా దయమైనది. దయగా ఇచ్చిన తర్వాత ఏ కోరిక నెరవేర్చబడలేదో దయగా ఇచ్చిన ఎవరు నమ్మట్లేదు. నేరుగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇవ్వడంటు. హల్లెలూయా. పాస్టర్ గారు సార్, పాస్టర్ గారు చనిపోయినా నీకు బాప్తిసం ఇవ్వలేము అనేసి మాట్లాడినండి. అది గంట సేపు కంప్లీట్ అయింది. మళ్ళా దేవుని రాజ్యానికి వెళ్ళింది. బాప్తిసం లేదు కనుక తను ఆ యొక్క మండుచున్న అగ్నిలో వేయబడిందండి. బాప్తిసం లేకుండా దేవుని రాజ్యంలో ఎంత మాత్రమును ప్రవేశించరు. హల్లెలూయా. ఎరకదుత్తులో ఉన్న సియోను ప్రార్థన మందిరానికి రావాలి అంటే పలు విధాలుగా 4 దిక్కుల నుంచి రావచ్చు. హుస్నాబాద్ నుంచి రావచ్చు, హన్మకొండ నుంచి రావచ్చు, కరీంనగర్ రావచ్చు. నీవు నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఉన్నది ఏకైక మార్గం. ఆ మార్గం ఏంటి? బాప్తిసం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు బాప్తిసము, రక్షణ, మారుమనస్సు కలుగుతుంది కనుక ఎంత మాత్రం కూడా ఈ 2024 గతించిపోయింది. ఈ 2025 సంవత్సరంలో ఏ ఒక్కరైతే బాప్తిసానికి లోపడతలేదో వారందరూ కూడా లోబడి మనము దేవుని సన్నిధిలో ఎత్తబడినప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశించుట ఎంతగానో సంతోషం